చచ్చిపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే, అంటే అందరినీ నేను తప్పు పట్టడం లేదు, అలా చేసేవాళ్ళు. మా అమ్మ చచ్చిపోతే ఆ ఘనంగా డబ్బులు పంపిస్తాము, దహన సంస్కారాలు మీరే చేసి ఒక వీడియో తీసి మాకు పంపించారు. నేను అదే అడగబోతున్నానమ్మా. ఒక ఆయన మొన్న ఎక్కడో ఒక కేసు చూసాను నేను, అది నాకు వచ్చేది అవ్వదు కాబట్టి మీరే అవి కూడా కానించేయండి అని ఒక వీడియో తీసి మెసేజ్ చేశాడు. అంటే మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం మామూలుగా మనుషులందరూ కూడా ఇంతకు ముందు మనకి ఒక కొడుకు పుట్టాడు మోక్షానికి దారి, ఇట్లాంటివి చాలా విన్నాను నేను. బిడ్డలు పుట్టారు వీళ్ళే మనల్ని తలకొరువు పెట్టే వాళ్ళు దొరికారు, అట్లా మాట్లాడతారు కదా తల్లిదండ్రులు. కానీ అంత చేంజ్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు ఎక్కడైనా పోని అయిపోయింది నాకు అది ఒక, అంటే మనము అవతలతో ఉన్నట్టు ఎందుకుంటున్నాము, మనకి అవసరం తీరిపోగానే వాళ్ళు మనకు అక్కర్లేదు అనుకోవడానికి తల్లిదండ్రులు కదా. అంత చేంజ్ ఎందుకు వచ్చింది అనేది లేకపోవటం. అంత లైఫ్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఎంత మెకానికల్ గా ఉంటుంది. అక్కడ కూడా ఒక ఏజ్ వచ్చేప్పటికి పిల్లలు ఇంట్లోంచి పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ టీనేజ్ వచ్చేటప్పటికే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళదే బాధ్యత. పేరెంట్స్ చూసే చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతారు. అక్కడ ఆ కల్చర్ మన ఇండియాలో కూడా వచ్చింది. అదే కల్చర్ మన ఇండియాలో కూడా వచ్చింది. అంటే ఎప్పుడైనా సెలవులు ఉంటే పిల్లలు వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి విజిట్ చేస్తారు, చూసి వస్తారు. అంతకు మించిన ఎమోషనల్ రిలేషన్ అనేది లేదు. మన అదేంటిది మన పురాణాల్లో ఇది వరకు చదివాము. శ్రవణ కుమార్ అనే అతను మన కాడిలో రెండు పక్కల తల్లిని తండ్రిని పెట్టుకొని మోసుకుంటూ తీసుకెళ్ళాడని. అంటే అలాంటి చరిత్ర కలిగిన దేశం భారతదేశం. అంటే అలాంటి ఎమోషనల్ రిలేషన్స్, అలాంటి సెంటిమెంట్స్, అలాంటి భావబంధాలు, ఆ బాధ్యతలు ఉన్న దేశం ఇది. అక్కడేమీ లేవు. కాదంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతారు, పిల్లలు ఏజ్ రాగానే వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతారు. అక్కడ అటాచ్మెంట్స్ తక్కువ. అటాచ్మెంట్స్ ఉన్నాయి కానీ ఎంత అటాచ్డ్ అంత డిటాచ్డ్ కూడా. మనకి అటాచ్మెంట్స్ ఎక్కువ. మనకి విలువలు నేర్పించేది మన తల్లిదండ్రులే కదా. ఇప్పుడు నేర్పించట్లేదుగా. నేర్పించాక వీళ్ళు అక్కడికి వెళ్ళారు కదమ్మా, అవి కొన్ని గుర్తుండాలి కదా. అవి ఎందుకు మిస్ అయిపోతున్నాం మనం అట్లా? ఎందుకంటే అక్కడ కంఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. నేను మా చిన్నబ్బాయి ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళాం. ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చిన్నప్పుడు తనతో ఇంజనీరింగ్ ఏదో చదువుకున్న ఫ్రెండ్ ఎవరో అక్కడ ఉన్నాడంటే అబ్బాయిని కలవడానికి వెళ్ళాం. అబ్బాయి ఘనంగా ఆయన ఇల్లు, ఆయన ఫర్నిచరు, ఆయన వాళ్ళ ఆవిడకి ఆయన కొన్న డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ చూపిస్తున్నాడు. మా అబ్బాయికి చిరాకేసింది. చూపించచ్చు కానీ నీకంత స్వత్కర్ష పనికిరాదు కదా, అడిగితే చెప్పు కదా అని మా అబ్బాయిని కూడా అన్నాడు. ఎందుకురా ఆ దిక్కుమాలి కంట్రీలో ఏం చూస్తావు, నువ్వు కూడా హాయిగా ఆస్ట్రేలియా వచ్చేసాయి, ఇక్కడ జాబ్ చూసుకో, ఇక్కడ చూడు నేను ఎంత సంపాదించాను, ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంత పెద్ద విల్లా ఉందో, ఎంత పెద్ద వైభోగం ఉందో నాకు అని చెప్పాడు. అనేప్పటికీ మా అబ్బాయికి కోపం వచ్చేసింది. దిక్కుమాలిన దేశం అని అన్నాడు కదా, ఏ దిక్కుమాలిన దేశం అని నువ్వు అనుకుంటున్నావో అది నా దేశం. నేను నా దేశంలోనే ఉంటాను. పచ్చరన్నం తిన్నా నా ఇంట్లోనే తింటాను. అడుక్కుని 60 కూరలు తినే కంటే పచ్చరన్నం తిన్నా నాదే అన్న తృప్తి ఉంది. నీ బ్రతుకులో ఏముంది, నువ్వు డబ్బు సంపాదించావు కరెక్టే కాదంటలా, కానీ ఏం చేసుకుంటావు, ఎంతవరకు సంపాదిస్తావు, దాన్ని ఎంతవరకు నువ్వు ఆనందిస్తావు. నేను ఎక్కడికి నా దేశం వదిలిపెట్టిన. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా ఇటు ఇండియాలోనే ఉన్నారు. ఒక్కళ్ళు ఫారెన్ వెళ్ళిన అఫీషియల్ పర్పస్కి నెల 2 నెలలు ఆ పని చూసుకుంటారు, వచ్చేస్తారు. నాకు కూడా అది ఉంటుంది అనమాట, కుతూహలం అంటారు కదా, అవతల ఏం జరిగిపోతుంది అవతల దేశాల్లోని. అది కొంచెం ఉంటది కానీ నేను కూడా వెళ్ళలేను అనుకుంటా. అంటే కంప్లీట్ గా వెళ్ళడం వేరు, కొద్ది రోజులు ఉండి రావటం వేరు. వెళ్ళడం అనేది ఒక పర్పస్తో వెళ్తారు కొంతమంది. అక్కడే సెటిల్ అయిపోవాలి, ఆ స్టైలు, ఆ హోదా, ఇవన్నీ ఆ కంఫర్ట్స్ అవన్నీ కావాలి అని వెళ్ళేవాళ్ళు వేరు. ఏదో ఉద్యోగరీత్యానో 2 ఏళ్ళు సంపాదించుకుని వద్దామనో వెళ్ళేవాళ్ళు వేరు. అంచేత ఎంత సంపాదించుకున్నా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, పోడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని ఒక పద్యం ఉండేది చిన్నప్పుడు. నాకు కూడా వచ్చు. నీకు కూడా వచ్చా? అబ్బో. అంచేత అది నీ తల్లి, నీ మాతృదేశం, నీ మాతృదేవత, వీళ్ళిద్దరినీ మర్చిపోకూడదు. కన్న తల్లిని, ఉన్న దేశాన్ని, రెండింటినీ మర్చిపోకూడదు. ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత నీ ఉద్యోగమను, సంపాదనను, ఏదైనా అను. కానీ ఈవిడ చచ్చిపోయే ముందు కొడుకుని తలుచుకుంటూ 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 చచ్చిపోతే ఆ తర్వాత నీకు ఎంత బాధ అనిపిస్తుంది. డబ్బులున్నా ఏం చేసుకుంటావు? నేను ఎక్కడో టీవీలోనే ఒక ప్రోగ్రాం చూశాను. అంటే కమర్షియల్గా ఇలా ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో ఉండిపోయిన వాళ్ళకి చచ్చిపోతే దహన సంస్కారాలు చేసే ఒక సంస్థ. అవును, చూసాను కూడా. అందులో అది అప్లికేషన్ ఫిలప్ చేసేప్పుడు అడుగుతుంది, బూడిది మీకు పంపించాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్లైట్లో పంపించాలి కదా వాళ్ళు. తర్వాత ఫ్లవర్స్, ఇండియన్ ఫ్లవర్స్ సరిపోతాయా, ఫారిన్ ఫ్లవర్స్ కావాలా? మా అమ్మకి ఫారిన్ ఫ్లవర్సే ఇవ్వండి.
ఫారెన్ ఫ్లవర్స్ అంటే గ్రేట్ కదా మరి ఇండియన్ ఫ్లవర్స్ కంటే. అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇండియాకి ఫారెన్కి కంపారిజన్ అని అప్లికేషన్ చెప్తాడు. మీరు చేసేసి బూడిదని ఏం చేసుకుంటా ఉంటుంది వాడు పెళ్ళం. అది బూడిద మనం ఏం చేసుకుంటామండి, అమెరికాలో ఎక్కడ పెట్టుకుంటాం ఆ బూడిద అంటుంది. బూడిద అక్కర్లేదమ్మా అంటాడు. కానీ అదే బూడిదకి ఇండియాలో ఎంత ప్రత్యేకత ఉంది. దాన్ని పెట్టి వాసన గట్టి కుండలో పెట్టి దాచి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ మన నదుల్లో కలుపుతారు, నదుల్లో కలుపుతారు. మరి అంత ప్రత్యేకత ఉంది. అది ఒట్టి బూడిదలో వాళ్ళకి కనిపించింది. అదే భారతదేశంలో అదే బూడిదకి అంత విలువ ఉంది. చచ్చిపోయాక ఏం చేస్తాం అని అనుకుంటారు, కానీ మనిషి చచ్చిపోయినా కూడా వాళ్ళ బాపతి జ్ఞాపకాలు చిరంజీవిలాగా మైండ్లో ఉండిపోతాయి కదా. దానికి అది ఎప్పటికీ పోవవి. అంచేత ఆ చచ్చిపోయిన బూడిదకి కూడా అంత విలువ ఉంది. ఫారెన్ కంట్రీస్లో మ్యారేజ్ బూడిదకి విలువ లేదు. అక్కడ అసలు ఎలక్ట్రిక్ మిషన్ తోటి ఈ కొరువు పెట్టడాలు, ఈ సింగినాదాలు ఇవన్నీ ఉండవు కదా. అక్కడ తోసి పడేస్తారు, అయిపోయింది అంతే. అంటే మనిషికి ఇంకా మిగతావన్నీ పక్కన పెడితే అసలు మనిషికి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వడం లేదు. మనిషికి మనిషిగా చూడలేదు, మనిషికి ఇవ్వాల్సిన విలువ లేదు, సెంటిమెంట్స్ లేవు, ఎమోషన్స్ లేవు. కొంతమందిలో ఉన్నాయి, లేవని పూర్తిగా లేవని నేను కరెక్టే. కొంతమందిలో ఉన్నాయి, కానీ రాను రాను అది తగ్గుతూ వస్తున్నాయి. 90 మందికి ఉంటే ఇదివరకు 80, 70, 60, 50 అలాగా. ఇప్పటి జనరేషన్కి అయితే అసలు ఇంకా తగ్గిపోయాయి. ఇది మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఇది ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులను ఇలా చూసుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళని ఎలా చూసుకుంటారు అనుకుంటున్నారు? వీళ్ళు తాత మనోడని ఒక సినిమా ఉంది. అందులో వాడు వాళ్ళ నాన్న బతికుండగానే వాడు గొయ్యి తీస్తున్నాడు, తండ్రిని గొయ్యి తీసుకెళ్ళడానికి. వాడి కొడుకు 4-5 ఏళ్ల పిల్లాడు చిన్న పుల్ల తీసుకుని వాడు కూడా తవ్వుతున్నాడు. ఆటుంది ఎందుకురా ఈ గొయ్య అని అడిగితే, ఇప్పుడు తాతకి నువ్వు కప్పెట్టినట్టే రేపొద్దు నిన్ను కప్పెట్టడానికి ఒక గొయ్య కావాలి కదా అంటాడు. అసలు దురదృష్టం ఏంటంటే యంగ్ జనరేషన్ మనకి కూడా ఇంకొక 10 ఏళ్లకో 25 ఏళ్లకో వార్ధక్యం వస్తుంది, మనం ముసలాళ్ళం అవుతాం అన్న సంగతి మర్చిపోతున్నారు అనుకుంటా. మర్చిపోతున్నారో నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు, కానీ పిల్లలు కూడా పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు ఏదైనా. వీళ్ళ Parents-ని చూస్తే రేపొద్దున మనం కూడా మన Parents-ని చూడాలి అన్న బాధ్యత గుర్తొస్తుంది. మనమే మన Parents-ని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేసి నిర్లక్ష్యం ఏం ఆలోచిస్తున్నారమ్మా అంటే, మనం అయిపోయింది పేరెంట్స్ అయిపోయింది అనుకోవడం కాదు కదా, తర్వాత జనరేషన్ మళ్ళీ వీళ్ళని చూసుకోవాలి కదా. అప్పుడు వీళ్ళేం నేర్పిస్తున్నారు వీళ్ళ పిల్లలకి? వీళ్ళు అలా పోయినా పర్లేదా వీళ్ళకి అంటే అని అంటారు. ప్రస్తుతం మమ్మల్ని వాళ్ళేం చూడక్కర్లేదు, మేము ఓల్డేజ్ హోమ్కే పోతామంటారు. వీళ్ళు చూడమన్నా పిల్లలు చూడరు ఎలాగో. ఇప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు, మేము ఎలాగో ఓల్డేజ్ హోమ్కి పోయేవాళ్ళమే, మా పిల్లలు మమ్మల్ని చూడరు అని. అలాంటప్పుడు మేము మాత్రం ఇంత కష్టపడి వాళ్ళని చూసి మేము పిల్లలకి నేర్పించేదే ఉంది. వాళ్ళ జీవితాలు వాళ్ళవే, మా జీవితాలు మనవే. ఎన్ని చూస్తుంటాము, అత్తని కొట్టిన కోడలు, బయటకు గంటేసిన కొడుకు, ఇలా రకరకాలు. అత్త ఒకింటి కోడలేని ఒకప్పుడు నువ్వు కూడా కోడలువి. అలాగే కోడలు కూడా ఒకప్పుడు అదేంటి అత్తగారింటికి వచ్చినప్పుడు కోడల్లా వచ్చింది, కానీ కొన్నాళ్ళకి నువ్వు అత్తగారు అవుతావు. నీకు వార్ధక్యం వస్తుంది, నీకు ముసలితనం వస్తుంది. నీ కోడలు నిన్ను గెంటేస్తే నువ్వెంత బాధపడతావు. విలువలు లేవు, ఎమోషనల్ రిలేషన్స్ లేవు. మెయిన్లీ ఏ బంధాలకి అనుబంధాలకి ఆత్మీయతకి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందో అది రోజు రోజుకి దిగజారిపోతుంది.